చెప్పండి. ఇప్పుడు సీజ్ ఫైర్ మోదీ గారు సీజ్ ఫైర్ అని చెప్పారు అనమాట. అవును. సో దాని తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన పైన అటాక్ చేయడం జరిగింది. సో డ్రోన్ పంపించారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మాట మీద నిలబడి కూడా అంటే మనం అనుకోవచ్చు, అసలు ఆ దేశమే ఒక రోగ్ దేశం. అంటే రోగ్ నాయకుడుకులు అంతా కూడా అక్కడే ఉంటారు. నికృష్ట నాయకుడుకులు అంతా కూడా ఇక్కడ పాకిస్తాన్లోనే ఉంటారు. ఎందుకంటే నిజాయితీ ఉండదు, జాలు ఉండదు, దయ ఉండదు, మాట మీద నిలబడే తత్వం ఉండదు. కాబట్టి ప్రపంచ దేశాల్లో అతి దుర్మార్గమైన దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ దేశమే. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు మనం సీజ్ ఫైర్ అని చెప్తే మాత్రం వింటారా? వాళ్ళకి మాట మీద నిలబడే తత్వం ఉంటుందా? అసలు మనుషులైన వాళ్ళు, అసలు మానవత్వం ఉంటే ఇంతమందిని ఓసుకోతలు ఎందుకు వస్తారండి? అలాంటి చెత్త నాయకుడికల కోసం మనం సీజ్ ఫైర్ అని చెప్తే అది ఆగుతుందా? వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఉల్లంఘించి వాళ్ళు మళ్ళీ మన మీద తోసేస్తూ ఉంటుంది. అలాంటి నికృష్టమైన దేశం ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఒక పాకిస్తాన్ దేశమే. లేకపోతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ఆర్మీనే. అలాంటి దుర్మార్గమైన దేశం మళ్ళీ ఏమంటది, మా దేశం చాలా మంచి దేశం, మా దేశంలో ఉగ్రవాదులే లేరంట, శాంతియుతమైన దేశం. కట్ చేస్తే వీధుల్లోకి వచ్చేసి వేలాది మంది పెద్ద పెద్ద రాకెట్లు తుపాకులు పట్టుకుని రోడ్ల మీద ర్యాలీలు చూస్తుంటే అవి మాత్రం పాకిస్తాన్ దేశానికి కళ్ళు కనపడవు, కళ్ళు ఎక్కడో పెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆ పాకిస్తాన్ దేశం అనేటువంటి అలాంటి రోగ్ దేశం ఒక మాట మీద నిలబడడం అనేది నిలబడుతుందని మనం అనుకోవడం మన పొరపాటు. అలాంటి చండాలమైన దేశం ఒక మాట మీద నిలబడుతుందని అనుకోవడమే మన పొరపాటు. కాకపోతే పెద్దల మాటలు గౌరవించి ఏదో పెద్దనగా అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడని సీజ్ ఫైర్ అన్నారు. సో అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు అది నా వల్లనే జరిగింది సీజ్ ఫైర్ అని అతను చెప్పుకున్నాడు. బట్ అది వాస్తవంగా అది జరిగింది అతని వల్లేనా? అతని వల్ల అయినా లేకపోతే పాకిస్తాన్ కాళ్ళు పట్టుకున్నందువల్ల అయినా అవ్వచ్చు. రెండు ఏదైనా కానీ మనమైతే యుద్ధాన్ని ఆఫ్ చేసాం, కాల్పుల విరమణ చేసాం. కానీ అవతల పక్క ఉన్నటువంటి దేశం వినదు కదా. ఒకవేళ ఆ దేశం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వినరు కదా. ప్రపంచానికే చీడలా పట్టేసిన ఈ దుర్మార్గులు వాళ్ళని అణిసివేసే క్రమంలో మరి ఏ కారణం చేత ఆపేశారో, యుద్ధం అయితే ఆపేశారు. కానీ ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా తుదముట్టించాలనే నిర్ణయం తీసుకున్న మన దేశం చాలా గొప్ప దేశం నిజంగా చెప్పాలంటే. మోదీ గారు నిన్న చెప్పిన విషయం ఏంటంటే ఇవి ఇలాగే కొనసాగితే మాత్రం పాకిస్తాన్ టెర్రరిస్టులే కాదు మిలిటరీని కూడా చూడకుండా మిలిటరీని కూడా అటాక్ చేయాల్సి వస్తుంది మరి అని అన్నారు. అది ఎలాగా తప్పదండి అది. ఎందుకంటే ఆ చెత్త మనస్తత్వం గల దేశం మనుషులు వాళ్ళ మాట మీద ఉండరు, మాట మీద నిలబడరు. లేకపోతే ఇన్ని 50 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలని భయపెడుతున్నటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రతి దేశం కూడా అనుకోవడమే తప్ప ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఒక పాకిస్తాన్ మీద కానీ లేకపోతే ఇంకో దేశం మీద యుద్ధం చేసిన పాపాన్ని పోలేదు. ఈవేళ మన దేశం ఉగ్రవాదాలను అణిచేయాలన్న కృతనిశ్చయంతో ధైర్యంగా పోరాడుతూ ఉంది. అందుకే మన దేశాన్ని ప్రపంచ దేశాలు ఈవేళ పూర్తితో ఉన్నాయి. సో ఫైనల్ గా మొత్తానికి ఈ పాకిస్తాన్ నుంచి మనకి యుద్ధం ఆగాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్ ఏం చేసినా యుద్ధం ఆగదండి. యుద్ధం ఆపాల్సిన అవసరం లేదు. ముందు ఒక ఉగ్రవాదనే తుచ్చమైన నా కొడుకులను ప్రతి ఒక్కరిని కూడా అణిచివేసేయాల్సిందే. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తానీ సైనికుల్ని కూడా అణిచివేస్తేనే బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఎంతైనా సరే వాళ్ళ మాట మీద నిలబడే వ్యక్తులు కాదు. నిజాయితీ లేని తత్వం, జాలి దయా భీతి లేనటువంటి ఒక నీచమైన వర్గం ఏదైనా ఉందంటే పాకిస్తానీ ఉగ్రవాదులే. అలాంటి వాళ్ళని తుదముట్టించాలి. అసలు యుద్ధం ఆపడమే పొరపాటు. కాబట్టి ఈ కంటిన్యూటీ చేసి ప్రపంచానికి శాంతినివ్వాల్సిందిగా మన మోడీ గారిని కోరుకుంటున్నాం. ఇంకా ఆ దేశం మన దేశం ఎవరు కూడా జరపవచ్చు. అసలు పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాన్ని మనము నమ్మొచ్చు అంటారా? సో ఖచ్చితంగా సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే రాత్రికి రాత్రే మళ్ళీ వాళ్ళు ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘనని వాళ్ళు తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరిగింది. పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మేదే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనము చాలా సార్లు మన దేశం పైన ఎన్నోసార్లు ఈ ఉగ్రవాదులు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏవైతే వాళ్ళ 9 స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది.
జరిగింది. అదే విధంగా వాళ్ళు పోయి మోడీ కాళ్ళపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులోకి తెగబడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో మనమైతే లేము అన్న. ఇప్పుడు ఇట్లా ఆపరేషన్లని ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని లేపేస్తే బాగుంటుంది ప్రపంచ పటంలో లేకుండా నేను చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దానికి మీరు ఎక్కువ సో దీన్ని ఖచ్చితంగా అందరు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో, సో పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తే రానున్న తరాలు ఇలాంటి ఇబ్బందులు పడరు, ప్రాణ నష్టం జరగదు. మన దేశ అభివృద్ధిని కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా మన దేశంలో మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టే ఒక చిచ్చును రేపే విధంగా కూడా వాళ్ళు అంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అదొక తెరపైకి తీసుకొచ్చి మన ఆర్మీ కూడా కిరాణా హిల్స్ అని అక్కడ అణుబాంబులు దాచిపెట్టారని మాకు మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ స్థావరాలను కనుగొన్నారు. సో దానిపైన దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్ లో లేకుండా పోతుంది. సో ఇది వాళ్ళు మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ముందుకు అన్న. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమో జస్ట్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం అమాయక ప్రజల్ని చంపుదామా లేకపోతే ఆర్మీ వాళ్ళని చంపుదామా అని చూస్తున్నారు. సో రీసెంట్ గా మురళీ నాయక్ గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఆర్మీ గురించి ఏం చెప్తారు? సో మన దేశం కోసం మన జవాన్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి యుద్ధంలో వాళ్ళు ముందు ఉండి పోరాడుతున్నారు. కానీ ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దొంగన కొడుకులు మాత్రము యుద్ధం చేసే దమ్ము లేక, యుద్ధం ప్రకటించలేక ఎల్ఓసి ద్వారా దొంగ ద్వారాలతోటి లోపలికి చొచ్చుకొని వచ్చి అమాయకమైన ప్రజల ఇండ్ల పైన డ్రోన్లు వేయడము, దాడులు చేయడము, ఆస్తులు ధ్వంసం చేయడము ఇది సబబు కాదు. మీకు దమ్ముంటే యుద్ధం ప్రకటించి యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తే ఇంకోసారి అయితే సహించేది లేదు. ప్రతి ఒక్క భారతీయుడు సామాన్య ప్రజలు కూడా జవాన్ లెక్క కదిలి పాకిస్తాన్ని నాశనం చేయడానికి కదులుతారు.